స్నానాలు, దానాలు, జపాలు, పూజలు, ఉపవాసాలు, వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు చేయడం వల్ల జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం హరిహరాదులకు ప్రీతికరమైనది. కార్తీక మాసంలో శివారాధనకు విశేష పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. కార్తీక మాసంలో శివాలయంలో దీపాలు వెలిగించడం వల్ల పాపాలు తొలగి పుణ్యాలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో తెలిసి కానీ తెలియక కానీ చివరకు చెడు ఆలోచనతో అయినా సరే దీపం వెలిగిస్తే ఆ ఫలం వెలకట్టలేని. కార్తీక మాసంలో దీపారాధనకున్న ప్రాముఖ్యత అలాంటిది. మరి అలాంటి కార్తీక మాసంలో దీపదానం చేయడం వల్ల విద్య, దీర్ఘాయుషు, ఐశ్వర్యము, శాంతి కలుగుతాయి. అలాగే గత పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. సర్వ జ్ఞానప్రదం దీపం సర్వ సంపత్తు కావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ అనే శ్లోకాన్ని చదువుతూ దీపదానం చేయాలి.